ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్వేత. నేను సిహెచ్సి బెంచ్బోర్డ్ డీడీఓగా పనిచేస్తున్నాను. నిన్నటి నుంచి మనకు ఒక 10 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి, కొంతమంది జ్వరాలతో వస్తున్నారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వర్షాల వల్ల కొంచెం వాటర్ ఏమన్నా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరూ ఇళ్లలో కానీ హాస్టల్స్లో కానీ మీ వాటర్ ట్యాంక్స్ని ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యూజ్ చేసుకోవడం మంచిది. లేదు ఇంకా పిల్లలకి ఇలా బాగలేదు అనుకుంటే కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడం ఇంకా మంచిది. ఈ కొద్ది రోజులు బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఇంట్లోనే వేడిగా అప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం అయితే పిల్లలు త్వరగా కోలుకుంటారు. ఇంకా హాస్పిటల్ పరంగా డాక్టర్స్ మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నాము. కానీ ఎంతవరకైనా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి వేడిగా ఉండే ఆహారమే తీసుకోండి, కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి, బయట ఫుడ్ తినొద్దు, వాటర్ కొంచెం శుభ్రం చేసుకొని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.